నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డయటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. మనం ఇవాళ బరువు పెరగకుండా ఉండాలంటే ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటే తగ్గుతారో తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో మనము బరువు ఎక్కువ ఉండడం కానీ, స్థూలకాయం అనేది కామన్‌గా చూస్తున్నాం. ఇంతకుముందు ఒక స్కూల్ పిల్లల్ని తీసుకుంటే కనుక ఒకరు గానీ, ఇద్దరు గానీ చాలా లావుగా ఉండేవాళ్ళు. వాళ్ళని బండోడని పిలిచేది. ఇప్పుడు మనం స్కూళ్ళలో చూస్తుంటే పిల్లల్లో ఎంత మోతాదుగా ఒబెసిటీ ఉందంటే క్లాస్‌లో సన్నగా ఉన్న పిల్లని వెతుక్కోవాల్సొస్తుంది. సో, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అధిక బరువు అనేది చాలా కామన్‌గా అయిపోయిందనమాట. సో, ఈ కామన్‌గా ఈ ఒబెసిటీకి కారణాలేంటంటే, ఎక్కువ మోతాదులో చాలా ఎక్కువున్న క్యాలరీలు ఉండే ఫుడ్ ఐటెమ్స్ తీసుకోవడము, చాలా సెలబ్రేషన్స్ కానీ, పార్టీస్ కానీ, రకరకాల ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువ అయిపోవడం వలన, అనవసరమైన క్యాలరీలు పాజిటివ్ అయిపోయి, ఈ ఒబెసిటీ అనేది చూస్తున్నామనమాట. సో, ఈ క్యాలరీలు ఖర్చు చేయడానికి కూడా అవకాశం ఉండట్లేదు. ఎందుకంటే, చాలా మోడర్న్ లైఫ్ స్టైల్ అయిపోయి, ఎక్కువ శాతం మనము వాహనాలపైన డిపెండ్ అవ్వడం వలన, మనకు ఈ క్యాలరీ ఖర్చు అనేది తగ్గిపోతుందనమాట. నడక అనేది చాలా తగ్గిపోయింది. స్కూల్ పిల్లల్లో కూడా వ్యాయామం లేదు. తర్వాత ప్లే గ్రౌండ్స్ కూడా లేకుండా వాళ్ళకి ఎంతో ఇబ్బంది చిన్న పిల్లల్లో కూడా ఒబెసిటీ ఎక్కువ చూస్తున్నామనమాట. ట్రాఫిక్ ఎక్కువ ఉండడము, రోడ్ పైన నడవలేకపోతున్నారు. వాళ్ళు మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ పైన డిపెండ్ అవ్వడం వలన వీళ్ళలో కూడా ఒబెసిటీ చూస్తున్నాం. సో, ఈ స్థూలకాయం కానీ, అధిక బరువు అనేది ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్‌లో కామన్ అయిపోయింది. సో, దీనికోసం మనం ఏం చెయ్యాలి? సో, ఇలాగే ఉంటే కనుక దీంతో అధిక రక్తపోటు రావడం కానీ, డయాబెటీస్ రావడం కానీ, గుండె జబ్బులు రావడం కానీ, కొద్ది రకాల ఫ్రాక్చర్స్ అవ్వడము, ఇంకా ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, అందుకే ఆహారం అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. ముఖ్యంగా ఎలాంటి ఆహారం తీసుకోవడం వలన ఈ ఒబెసిటీ వస్తుంది. సో, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, స్వీట్స్, కేక్స్, చాక్లెట్స్, సాఫ్ట్ డ్రింక్స్, జ్యూసెస్, పుడ్డింగ్స్ ఇలాంటివన్నీ బేకరీ ఐటెమ్స్, కన్ఫెక్షనరీ ఐటెమ్స్, బయట దొరికే జంక్ ఎక్కువ తీసుకోవడం వలన ఎక్కువ మోతాదులో మనకి ఒబెసిటీ కనబడుతుంది. అలాగే మనము మైదా ప్రిపరేషన్స్ ఎక్కువ చూస్తుంటాం ఈ మధ్య కాలంలో. నూడిల్స్ తినడం కానీ, మంచూరియా తినడం కానీ, లేకపోతే డోనట్స్ అంటూ. సో, ప్రతి ఒక్కటి తీసుకునే ఆహారంలో, స్నాక్స్‌లో మైదా ఎక్కువ అవ్వడం వలన మనకి ఒబెసిటీ అనేది కనబడుతుందనమాట. అలాగే ప్రతి చిన్న సెలబ్రేషన్స్‌కి కేక్ కట్ చేయడం అవుతుందనమాట. అలాగే జ్యూసెస్ తీసుకోవడము, స్నాక్స్, బిస్కెట్స్ లాగా రకరకాల బేకరీ బిస్కెట్స్ కానీ, టీ, కాఫీతో తీసుకోవడం. అలాగే మనం బెవరేజెస్‌కి వచ్చేసరికి ఎక్కువ జ్యూసెస్ తీసుకోవడము, థిక్ షేక్స్ కానీ, రిచ్ కాఫీస్, మొచ్చా, లాట్టే, క్యాపుచినో ఇలాంటి హై డెన్స్ క్యాలరీ లిక్విడ్స్ తీసుకోవడము. అలాగే సాఫ్ట్ బెవరేజెస్ ఎక్కువ సెలబ్రేషన్స్ అయిపోతున్నాయి. స్నాక్‌తో పాటు ఖచ్చితంగా ఒక సాఫ్ట్ డ్రింక్ అనేది ఉంటుందనమాట. మనం అది థమ్స్ అప్ కానీ, స్ప్రైట్ కానీ, కోలా కానీ, పెప్సీ కానీ, ఇంకా మీరు మాజా ఇలాంటివి ఏవైనా తీసుకోండి. సో, మన ట్రెడిషన్‌గా న్యాచురల్‌గా మనము చెరుకు రసం తీసుకోవడం కానీ, మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, లేకపోతే పానకం కానీ, మామిడి జ్యూస్ కానీ ఇలాంటివి ఉండేవి. ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువ మోతాదులో క్యాలరీ డెన్స్ ఉండే లిక్విడ్స్ ఎక్కువ అవైలబుల్ అయిపోయేసరికి పిల్లలు, పెద్దలు దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడంతో క్యాలరీ డెన్స్ అనేది ఎక్కువ అవుతుందనమాట. అది కాకుండా గెట్ టుగెదర్స్, గ్యాదరింగ్స్, సెలబ్రేషన్స్ ఎక్కువ మోతాదులో జరుగుతున్నాయి. ఈ పార్టీ సెలబ్రేషన్స్‌లో కూడా హై క్యాలరీ ఫుడ్స్ అవైలబిలిటీ ఎక్కువ అయిపోయిందనమాట. సో, ఇవి మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఎన్నిసార్లు మనం పార్టీ సెలబ్రేషన్స్ చేస్తున్నాం, ఎంత మోతాదులో హై క్యాలరీ ఫుడ్స్ తీసుకుంటున్నాం, రోజుకి ఎన్ని క్యాలరీలు ఖర్చు చేస్తున్నాం, ఎలాంటి వ్యాయామం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మనం ఆహారంలో తక్కువ మోతాదులో నూనె వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకు ఈ మైదా ప్రిపరేషన్స్ కానీ, జంక్ కానీ వాడకూడదు. బరువు మనము కంట్రోల్‌లో ఉండాలి అంటే, మనము కొద్ది రకాల ఫుడ్ ఐటెమ్స్‌లో ఎక్కువ క్యాలరీలు వచ్చే వాటిని కొంచెం తగ్గించి తీసుకునేలాగా మనం చూసుకోవాలనమాట. ముఖ్యంగా నూనెలో మనకి ఎక్కువ మోతాదులో క్యాలరీలు లభిస్తాయి. అంటే 1 గ్రామ్ నూనెలో మనకి 9 క్యాలరీలు లభిస్తాయన్నమాట. అంటే సుమారుగా ఒక చాయ్ చెంచా నూనెలో మనకు 45 క్యాలరీలు వస్తాయి. అందుచేతనే నూనె ఐటెమ్స్‌ని బాగా తగ్గించుకోవాలి. అంటే పూరీలు కానీ, వడ, ఇంకా ఇతర రకాల నూనెలో దేవిన వస్తువుల్ని మనము కొద్ది మోతాదులో తగ్గించడం కానీ,
అంటే ఇప్పుడు నెలలో ఒకసారి కన్నా మించి తీసుకోకూడదనమాట. అలాగే మనకి ఇంకా కొన్ని రకాల ఫ్రైడ్ ఐటమ్స్ ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్‌కి పకోడాస్ తీసుకోవడం కానీ, సమోసాలు తీసుకోవడం, పునుగులు తీసుకోవడం ఇలా ఉంటుంది. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోకపోయినా ఈవినింగ్ స్నాక్‌లో తీసుకునే కొంతమందిలో అలవాటు ఉంటుంది. ఇలాంటివి కూడా కొద్ది రోజులు మానేయాల్సి ఉంటుంది. దీనికి బదులుగా ఒక కప్పు ఫ్రూట్ తీసుకోవడం కానీ, ఒక గుప్పెడు పలుకులు తీసుకోవడం కానీ, బట్టీలో ఆడించిన శనగలు, బఠానీలు ఇలాంటివి ఒక మంచి ఆప్షన్. లేకపోతే ఉడికించిన గుగ్గిళ్ళు, మొలకేసిన గింజలు ఏవైనా తీసుకోవచ్చు. వీటిలో మంచి ప్రోటీన్ లభిస్తుంది. అలాగే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయన్నమాట. సో, ఇవి స్నాక్ కింద తీసుకోవచ్చు. అలాగే మనం తీసుకునే ఆహారంలో కూడా వైట్ బ్రెడ్ కానీ, శాండ్‌విచెస్ కానీ, ఇంకా హాట్ డాగ్స్ కానీ ఇలాంటివి కాకుండా మనము గోధుమ రొట్టెలు, జొన్న రొట్టెలు లేకపోతే మామూలుగా అన్నం కానీ, గోధుమ అన్నము, కొర్రన్నం ఇలాంటివి మోతాదుగా తీసుకునేటట్టు చూసుకోవాలి. ప్రతి పూట ఆహారంలో సాలడ్ ఉండాలి. సాలడ్‌లో మనకి ఎక్కువ మోతాదులో ఫైబర్ ఉంటుంది. ఈ పీచు పదార్థం అనేది మన కొవ్వుని చుట్టుకొని మోషన్ ద్వారా బయటికి తీస్తుందనమాట. దీంతో మనకి ఎన్నో రకాల మేలుంటాయన్నమాట. మన బ్లడ్ ప్రెషర్స్ కంట్రోల్ చేయొచ్చు. బ్లడ్ షుగర్స్‌ని కంట్రోల్ చేయొచ్చనమాట. అలాగే కొవ్వును కూడా బయటికి తీస్తుంది. కాన్‌స్టిపేషన్‌ని రిలీవ్ చేస్తుందనమాట. అలాగే మన యూజ్‌ఫుల్ బ్యాక్టీరియాని మన గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసి, మన రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఈ పీచు అనేది ఎంతో మేలు చేస్తుంది. సో, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ పీచు పదార్థం అనేది మంచి మోతాదులో ఉండాలి. అంటే ఎక్కువ మోతాదులో పచ్చికూరల సాలెడు, కూరగాయ అనేది ఖచ్చితంగా ఉండాలి. పిల్లల్లో మనము కూరగాయల సూప్స్ అలవాటు చేయడం కానీ, వెజిటేబుల్ రైతా లేకపోతే కూరగాయ చట్నీ ఇలాంటివి అలవాటు చేస్తూ ఉండాలన్నమాట. పిల్లల్లో దోస కెచప్‌తో తీసుకోవడం కానీ, ఇడ్లీ కెచప్‌తో తీసుకోవడం కానీ, సమోసా, బ్రెడ్ ఇలాంటివన్నీ కెచప్‌తో తీసుకోవడం ఈ మోడర్న్ మదర్స్ ఎక్కువగా అలవాటు చేస్తున్నారు. సో, ఇలాంటి పద్ధతుల్ని మనము స్టాప్ చేయాలన్నమాట. సో, మనం ట్రెడిషనల్‌గా పుదీనా చట్నీ కానీ, కొత్తిమీర చట్నీ కానీ, కరివేపాకు పొడి, పప్పు పొడి లేకపోతే ఇతర గింజ ధాన్యాల చట్నీలు అనేవి చాలా శ్రేష్టం. సో, ఇలాంటివి పిల్లలకి మనం ఆహారంలో ఇవ్వాలన్నమాట. వీళ్ళకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. పప్పు దినుసులు ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవాలి. చికెన్, ఫిష్ ఇవి వారంలో 1, 2 సార్లు ఉండేలాగా చూసుకోవచ్చు. కోడిగుడ్డు ఉడికించి ఇవ్వడం చాలా శ్రేష్టం ఆమ్లెట్ ఫ్రై కన్నా కూడా. అలాగే ఫిష్ వారంలో ఒకసారి అంత మోతాదులో ఇవ్వడం శ్రేష్టం. అలాగే చక్కెర, బెల్లము, తేనె ఇవి బాగా తగ్గించాల్సి ఉంటుంది. పిల్లల్లో చాక్లెట్స్ కొని ఇవ్వడం కానీ, తర్వాత ఇతర రకాల పేస్ట్రీస్ కానీ, చీజ్ స్ప్రెడ్స్ కానీ, లేకపోతే చాకో స్ప్రెడ్స్ కానీ ఇలాంటివి డిస్కరేజ్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి బెవరేజెస్ కింద జ్యూసెస్ కూడా ఇవ్వకూడదు. సో, పిల్లలకి ఫ్రూట్స్ తినడానికి అలాగే ఇవ్వడం కానీ, హెల్తీ స్నాక్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి రోజు మార్నింగ్, ఈవినింగ్ ఒక 2 గంటలు ఎక్సర్సైజ్ కానీ, గేమ్స్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇలా చేయడం వలన ఈ అన్‌హెల్తీ ఫ్యాట్ ఏదైతే బాడీలో ఉంటుందో అది తగ్గుతుందనమాట. వాళ్ళ హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ కల్టివేట్ చేయడం వలన ఎముకలు స్ట్రాంగ్‌గా అవుతాయి, కండరాలు స్ట్రాంగ్‌గా అవుతాయి. ఎటువంటి జబ్బులు లేకుండా వాళ్ళు ఎక్సలెంట్ హెల్తీ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చనమాట. సేమ్ ప్రిన్సిపల్ మన పెద్దవాళ్ళల్లో కూడా డిజీజ్ ఫ్రీ లైఫ్ అంటే డయాబెటీస్, షుగర్ కానీ, మనకి బీపీ రావడం కానీ, స్ట్రోక్ రావడం కానీ, గుండె ప్రాబ్లమ్స్ కానీ, ఈ అధిక బరువుతో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మనం హెల్తీ డైట్ తీసుకోవడం వలన మనం వీటికి దూరంగా ఉండొచ్చు. అలాగే ఇలాంటి జబ్బులున్న వాళ్ళు వాటిని కంట్రోల్‌లో చేసుకొని, మాత్రలు తగ్గించుకొని, హెల్తీ లైఫ్ లీడ్ చేసుకునే ఆస్కారం ఉంటుంది.